అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 45. وكتبنا عليهم فيها أن النفس بالنفس والعين بالعين والأنف بالأنف والأذن بالأذن والسن بالسن والجروح قصاص فمن تصدق به فهو كفارة له ومن لم يحكم بما أنزل الله فأولئك هم الظالمون. ఆయత్ నంబర్ 45. మేము తౌరాతు గ్రంథములో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాం. దీని ప్రకారం ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను, అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా సరిసమానంగా ప్రతీకారం ఉంది. కానీ ఎవరైనా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం కఫారా అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు. 84. తౌరాత్ గ్రంథంలో ప్రాణానికి బదులు ప్రాణం, గాయానికి బదులు గాయం అని నిర్ధారించబడి ఉండగా యూదుల్లోని ఒక తెగవారు బను నజీర్ మరో తెగవారి బను ఖురైజ్ పట్ల తద్భిన్నంగా వ్యవహరించటం, రక్త పరిహార విషయంలో న్యాయాన్ని వేడటం వారి దివాలాకోరుతనానికి ప్రబల నిదర్శనం. 85. అంటే యూదుల్లోని ఏ తెగవారైతే ఈ రకమైన తీర్పు చేశారో అది దైవాజ్ఞకు విరుద్ధమైంది. ఈ విధంగా వారు దైవ వాక్యాలతో చెలగాటమాడి అన్యాయానికి ఒడిగట్టారు. కాబట్టి దైవాదేశాలను యథాతథంగా అవలంబించడం విన మనిషికి మార్గాంతరం లేదు. వాటికి అనుగుణంగానే అతను నిర్ణయాలు గైకొనాలి. జీవితంలోని అన్ని వ్యవహారాల్లోనూ అతను వాటి నుంచి మార్గదర్శకత్వం పొందాలి. ఒకవేళ అతను అలా చేయకపోతే దైవ దర్బారులో అన్యాయపరుడుగా ఖరారవుతాడు, పాపాత్ముడుగా పరిగణించబడతాడు, అవిశ్వాసిగా భావించబడతాడు. ఇలాంటి వారి కోసం అల్లాహ్ ఈ 3 పదాలను ఉపయోగించి తన అనుగ్రహాన్ని, అసమ్మతిని వ్యక్తపరిచాడు. ఇంత స్పష్టంగా తెలిపిన మీదట కూడా మనిషి తన మనోవాంఛలను అనుసరిస్తే, స్వకల్పిత చట్టాలను అవలంబిస్తే అతనికన్నా దురదృష్టవంతుడు ఇంకెవడుంటాడు. గమనార్హ విషయం, ఈ ఆయుతుల సందర్భంగా ఇస్లామీయ సైద్ధాంతిక పండితులు ఉలిమాయే ఉసూలీయిన్ ఇలా వ్రాశారు: వెనుకటి శరీయతులోని ఆదేశాన్ని గనుక దేవుడు యథాతథంగా రద్దు చేయకుండా ఉంచినట్లయితే దాన్ని అమలుపరచవలసిన బాధ్యత మనపై కూడా ఉంటుంది. ఈ ఆయతులోని ఆజ్ఞ రద్దు కాలేదు కాబట్టి ఇది కూడా ఇస్లామీయ శరీయతులో అంతర్భాగమే. హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఈ అంశంపై మరిన్ని విషయాల్లోకి పోదలుచుకున్న వారు ఫతహుల్ బారీ, నైలుల్ ఔతార్ గ్రంథాలను చూడగలరు. ఆయత్ నంబర్ 46. وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة وآتيناه الإنجيل فيه هدى ونور ومصدقا لما بين يديه من التوراة وهدى وموعظة للمتقين. ఆయత్ నంబర్ 46. ఆ ప్రవక్తల తర్వాత మేము మరియం కుమారుడైగు ఈసా అలైహిస్సలాంను పంపాం. ఆయన తనకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు గ్రంథాన్ని వసగాం. అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు అది దైవభీతి కలవారికి ఆశాంతం మార్గదర్శిని మరియు హితబోధిని కూడా. 86. అంటే దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారికి ఆయనకు మునుపు వచ్చిన ప్రవక్తలకు మధ్య ఎక్కువ అంతరం లేదు. మనకు ముందు పంపబడిన తౌరాతు గ్రంథాన్ని ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు ప్రవక్త ధృవీకరించారు. దాన్ని ఆయన అసత్యమని కొట్టి పారేయలేదు. దీని ద్వారా ఆయన సత్యవంతుడైన ప్రవక్త అని, మూసా అలైహిస్సలాం పంపిన దేవుడే ఆయన్ని కూడా పంపాడని రుజువవుతున్నది. అయినప్పటికీ యూదులు హజరత్ ఈసా అలైహిస్సలాం ధిక్కరించడమే గాక ఆయన్ని అవమానపరిచారు.
ధర్మభ్రష్టుడని కూడా గోల చేశారు. 87 అంటే ఒకప్పుడు తౌరాతు గ్రంథం ఏ విధంగా ప్రజలకు మార్గదర్శకత్వంగా ఉండేదో అదేవిధంగా ఇప్పుడు ఇంజీల్ మానవాళికి మార్గదర్శిగా హితోపదేశంగా ఉంటుంది అని భావం. మరి అలాగే దివ్య ఖురాన్ అవతరించిన తరువాత తౌరాత్ ఇంజీలుతో పాటు ఇతర ఆకాశ గ్రంథాల ఆదేశాలన్నీ రద్దయిపోయాయి. ఇప్పుడు సన్మార్గానికి ముక్తికి ఏకైక సాధనం దివ్య ఖురాన్ మాత్రమే. ఈ గ్రంథంతో అల్లాహ్ తన ఆకాశ గ్రంథాల అవతరణను పరిసమాప్తం చేశాడు. ప్రళయ దినం వరకు జన్మించబోయే మానవులందరికీ ఈ గ్రంథమే మార్గదర్శకం మరియు మోక్షప్రదాయిని అన్న ప్రకటన కూడా ఈ మాటల్లో ఇమిడి ఉంది. దీని పట్ల చీకాకు చెందినవాడు, నుదురు చిట్లించినవాడు ఎల్లప్పుడూ అసంతృప్తికి లోనే ఉంటాడు. దీంతో సంబంధాన్ని తెంచుకున్నవాడు వైఫల్యాలను చవి చూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే అన్ని మతాలు ఒక్కటే అన్న తత్వం సరైంది కాదు. సత్యం ఎప్పుడూ ఒక్కటే అనేది కాదు. సత్యం మినహా మిగతావన్నీ మిథ్యే. తౌరాతు తన కాలములో సత్యగ్రంథముగా ఉండేది. ఆ తరువాత ఇంజీలు గ్రంథము తన కాలములో సత్యగ్రంథముగా జ్యోతిగా అలరారింది. ఇంజీలు అవతరించిన మీదట తౌరాతు ప్రకారం ఆచరించడం అధర్మం. అలాగే ఖురాన్ అవతరించిన తర్వాత ఇంజీలు గ్రంథం రద్దయింది. కాబట్టి ఇప్పుడు ఇంజీలు ప్రకారం ఆచరించడం అధర్మం. ఇప్పుడు దివ్య ఖురాన్ ఒక్కటే ప్రపంచంలో దేవుని అంతిమ గ్రంథం, యావత్ ప్రపంచానికి సమస్త మానవాళికి మార్గదర్శక గ్రంథం, ఆచరణ యోగ్యమైన గ్రంథం. కాబట్టి ఈ అంతిమ దైవ గ్రంథాన్ని విశ్వసించనంత వరకు, అంతిమ దైవ ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అంగీకరించినంత వరకు మోక్షము లభించదు. మరింత వివరణ కోసం బకరా సూరాలోని 62వ ఆయతకు వ్యాఖ్యానం కూడా చూడండి.